నమస్తే, నేను శారదా. వెల్కమ్ టు టార్గెట్ కెరీర్స్. జీవితంలో ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరాలని కలలు కంటాడు. అందులో ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఇక్కడ రైట్ స్టెప్ తీసుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఇంటర్లోనే కెరియర్ ను ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే శ్రీమేధలో చేరండి. ఇంటర్ తో పాటు ఫ్యూచర్ కు మేం బాటలు వేస్తాం. చార్టెడ్ అకౌంటెంట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ లో ఎప్పుడూ ముందుండే శ్రీమేధ మీ బంగారు భవితకు పునాది వేస్తుంది. ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్స్ కి కొరత తీవ్రంగా ఉంది. అందుకే చాలా మంది విద్యార్థులు సీఎల్ కావాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే శ్రీమేధ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ తో ట్రైనింగ్ ఇస్తుంది. ప్రతి ఏటా శ్రీమేధ ఇన్స్టిట్యూట్ నుంచే ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ ఉంటున్నారు. మీరు ఆల్ ఇండియా సిఏ, సిడబ్ల్యూఎస్సీ టాప్ ర్యాంకర్స్ కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే శ్రీమేధ బ్రాంచ్ లో సంప్రదించండి. మోస్ట్ ప్రెస్టీజియస్ కెరీర్ సిఏ. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ స్ట్రీమ్ జాబ్స్ లో నాణ్యమైన నిపుణుల కొరత చాలా తీవ్రంగా ఉంది. దీంతో సీఏలకు ఉన్న విపరీతమైన డిమాండ్ స్టూడెంట్స్ ని ఆకర్షిస్తుంది. సీఏ కావాలని కలలు కని స్టూడెంట్స్ కోసం శ్రీమేధ ఎక్స్పర్ట్స్ తో ట్రైనింగ్ ఇస్తుంది. సీఏ చేయటం ఒక స్వప్నం అని అనుకునే వాళ్ళకి సీఏను ఆడుతూ పాడుతూ చదివించి తీర్చిదిద్దాం అని అనడమే కాకుండా ఎంతో మంది స్టూడెంట్స్ ని సీఏలుగా నిరూపించిన సంస్థ శ్రీమేధ. శ్రీమేధ డైరెక్టర్ చైర్మన్ పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి శ్రీమేధ ఇంత తక్కువ టైంలోనే ఎంత మంచి పొజిషన్ వెళ్ళడానికి గల కారణాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శ్రీమేధ గురించి వివరించండి. ఈ శ్రీమేధ విద్యా సంస్థల్ని 2005లో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈ శ్రీమేధ విద్యా సంస్థల్ని స్టార్ట్ చేయడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ ఇంటర్ నుంచి సీఏ ఫైనల్ వరకు కోచింగ్ ఇచ్చే విద్యా సంస్థ శ్రీమేధకి ముందు ఏదీ లేదండి. 2005లో నేను స్థాపించే రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కనుక మీరు కన్సిడర్ చేసేట్లయితే సీఏకి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్సే సరిగ్గా లేవు. ఎవరో 1-2 సబ్జెక్టులు బాగా డీల్ చేసే వాళ్ళు తప్ప ఆల్ ద సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్ తో జూనియర్ ఇంటర్ నుంచి సీఏ ఫైనల్ వరకు ఒకే చోట కోచింగ్ అనే కాన్సెప్ట్ తో ఏ రకమైన ఇన్స్టిట్యూట్ లేకపోవడంతో నేను ఒక 4 ఫ్రెండ్స్ తో కలిసి ఈ శ్రీమేధ విద్యా సంస్థల్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. 2004లో నేను కాస్ట్ అకౌంటెన్సీ కంప్లీట్ చేశాను. అందులో ఆల్ ఇండియా టాపర్ గా గోల్డ్ మెడల్ తీసుకున్నాను 2004లో. 2005లో ఈ శ్రీమేధ విద్యా సంస్థల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. శ్రీమేధ స్థాపించిన అతి తక్కువ టైంలోనే ఇంత ఎత్తు ఎదగడానికి గల కారణాలేంటి? ఖచ్చితంగా సార్, మనకి జనరల్ గా హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్ అనేది అందరికీ తెలిసిందండి. మనం కృషితో పట్టుదలతో ఏదైనా చేస్తే దేనైనా సాధించవచ్చు, ఇంపాసిబుల్ అనేది లేదు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు, అందరూ వింటూ ఉంటారండి. కానీ దాన్ని ఆచరణలో పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. సో హార్డ్ వర్క్ చేస్తే పైకి వస్తామని తెలిసినప్పటికీ ఏ విధమైన హార్డ్ వర్క్ చేయాలి, దాని ఓరియంటేషన్ ఏంటి, ఫోకస్ దేని మీద ఉండాలి అనేది చాలా మందికి తెలియకపోవచ్చండి. ఈ శ్రీమేధ విద్యా సంస్థల్ని మేము స్థాపించిన రోజునే చాలా మంది మా ఫ్రెండ్స్, రిలేటివ్సే కాదండి, బయట వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఇంత మంచి ఉద్యోగ అవకాశాలను వదులుకొని సిఏసిడబ్ల్యూఎల్లో 5 times ఆల్ ఇండియా ర్యాంకర్ అయినప్పుడు కార్పొరేట్స్ నీకు మంచి మంచి పే ప్యాకేజెస్ వస్తాయి కదా, ఏ అబ్రాడ్ లోనో సెటిల్ అయిపోకుండా ఎందుకు శ్రీమేధ స్టార్ట్ చేశావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ మోర్ ఓవర్ శ్రీమేధాన్ని స్థాపించిన రోజున మా మొదటి బ్యాచ్ లో స్టూడెంట్స్ 3 అంటే కేవలం 3 స్టూడెంట్స్ తో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ లాగా స్థాపించబడిన శ్రీమేధ 2005 నుంచి 2011 వరకు మీరు గమనిస్తే 53 times ఆల్ ఇండియా ర్యాంక్స్ ని అచీవ్ చేశామండి మేము సిఏసిడబ్ల్యూలో. అలాగే 6 places లో బ్రాంచెస్ పెట్టి ఇప్పుడు 55 లొకేషన్స్ లో ఈ శ్రీమేధ అనే విద్యా సంస్థల్ని మేము నడుపుతున్నాము. అలాగే ఒక 20,000 అక్యూములేటెడ్ స్టూడెంట్స్ డేటాబేస్ ని కూడా మేము కలిగి ఉన్నామని గర్వంగా నేను చెప్పుకోగలనండి. సో కొన్ని 100,000 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ని ఆల్ ఇండియా ర్యాంకర్స్ ని అందించాము అనే ఆనందం మాకు ఇవాళ ఉన్నది. అండ్ మీరు అడిగినట్టుగా అనతి కాలంలోనే ఇంత ఇది ఏ విధంగా సాధ్యపడిందండి అని నేను ఒకదాన్నే నమ్ముతాను సార్. అది పక్కా ప్రణాళిక, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి సార్. చక్కటి అకాడమిక్ ప్లాన్ గనక ఉన్నది అంటే, మంచిగా పాఠం విడమర్చి చెప్పగలిగే కాన్సెప్ట్స్ ని బోధించే ఫ్యాకల్టీ టీం గనక ఉన్నది అంటే స్టూడెంట్స్ కి సక్సెస్ అనేది తొందరగా వస్తుందండి. అకాడమిక్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ శ్రీమేధ స్పెషాలిటీ. మారుతున్న సిలబస్, ఇండస్ట్రియల్ అవసరాలకు అనుగుణంగా శ్రీమేధ స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతుంది. సిఏ, సిడబ్ల్యూఏ టీచింగ్ లో బాగా అనుభవం ఉన్న టీచర్లు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ పద్ధతిలో బోధిస్తారు.
శ్రీమేధ టీచింగ్ స్టాఫ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ లా బోధించే రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ లా ఇంపార్టెన్స్ ఏంటి, విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ అనేది చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో ఐపీసీ స్థాయిలోను మరియు సిఏ ఫైనల్ స్థాయిలోను వస్తూ ఉంటుంది. మరియు సిఏ ఫైనల్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా కెరీర్ సిఏ ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటుందండి. శ్రీమేధ నుంచి మ్యాథ్స్ టీచర్ అయ్యన్న బాబు గారు మనతో ఉన్నారు. అసలు ఈ సిఏ కోర్సులో మ్యాథమెటిక్స్ అసలు ఎందుకు అవసరం అవుతుంది, ఏ విధంగా వాళ్ళు బోధిస్తారు, పలు రకాల విషయాలు వారిని అడిగే తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. అసలు సిఏ కోర్సుకి మ్యాథమెటిక్స్ ఎందుకు అవసరం అవుతుంది, దాని గురించి చెప్పండి. జనరల్గా సిఏ కోర్సులో మ్యాథమెటిక్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదండి. సిఏ కోర్సులో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని చెప్పి అది ఫస్ట్ లెవెల్ సిపిటి లెవెల్లో ఉంటుందండి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఒక 50 మార్క్స్ ఉంటుందండి. అది ఆ 50 మార్క్స్లోనే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ రెండు కలిపి 50 మార్క్స్ ఉంటుందండి. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా శ్రీమేధ టీచింగ్ ఉంటుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తో, గెస్ట్ లెక్చరర్స్, ఇండస్ట్రీ విజిటింగ్ ఫ్యాకల్టీతో థియరిటికల్ ఫౌండేషన్ వేస్తాం. దీంతో విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. కన్ఫ్యూజన్స్ కు తావు లేకుండా సింపుల్ టెక్నిక్స్ తో చెప్పడం శ్రీమేధకు మాత్రమే సాధ్యం. Hi everyone, this is Panna. I am studying CA IPCC in Srimedha. ఇక్కడ ఉన్న మనకి సిలబస్ అవన్నిటితో ఎంత టెన్షన్ ఫీల్ అవుతామో అలాంటివన్నీ టెన్షన్స్ రిడ్యూస్ చేయడానికి మనకి మోటివేషన్ క్లాసెస్ లాంటివి అలా బయట ఎక్స్పర్ట్స్ తోటే కాకుండా మన కాలేజ్లో ఎప్పటికప్పుడు ఏ స్టూడెంట్ అయినా డిమోటివేట్ అవుతున్నాడు అని తెలియగానే వెంటనే ప్రతి టీచర్ అట్లీస్ట్ క్లాస్ మొత్తంతో పాటు ఆ స్టూడెంట్ని స్పెషల్గా కన్సల్ట్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు. Hi, my name is Mubashira Banu and I am a student of Srimedha Institute. Our faculty teaches us so well and student needs very guidance how to write the exam they conduct so many exams so that we can attempt any question in the final exam. Hi everyone, this is Monica. I am a student of Srimedha from my CPT. I have qualified CPT with 165 marks in the first attempt. Now, I am pursuing my CA IPCC course here, and which I am very confident that I would complete it in the first attempt and emerge out as a qualified chartered accountant. This is all because of Srimedha's extraordinary faculty. క్లాస్ రూమ్స్ లో ప్రతి విద్యార్థిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. క్లాస్ రూమ్ లో టీచర్ స్టూడెంట్ రేషియో 1:15 కి మించదు. అంటే 15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ ఉంటారు. దీంతో ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాడో గుర్తించడానికి సులభంగా ఉంటుంది. ఆడియో విజువల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో శ్రీమేధ క్లాస్ రూమ్స్ తీర్చిదిద్దబడినవి. లెక్చరర్ స్టూడెంట్ డిస్కషన్స్, కేస్ స్టడీస్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ శ్రీమేధ ప్రత్యేకతలు. ఇవి కాకుండా ఫీడ్బ్యాక్ రిపోర్టింగ్ తో స్టూడెంట్ లెక్చరర్ మధ్య ఉన్న టీచింగ్ గ్యాప్ ను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకెళ్తాం. అన్నింటికంటే విద్యార్థులకున్న సమస్యలు అవి వ్యక్తిగతమైనవా, చదువుకు సంబంధించినవైనా నిపుణులతో చర్చించి స్పెషల్ గా కౌన్సిలింగ్ ఇప్పించి స్టూడెంట్స్ కెరీర్ గ్రాఫ్ ని సరిచేస్తాం. శ్రీమేధ నుంచి అకాడమిక్ హెడ్ సతీష్ గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. విద్యార్థులకు అకాడమిక్ హెడ్ గా మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము పర్ వీక్ వచ్చేటప్పటికి 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. ఈ 4 ఎగ్జామ్స్ ని వీకెండ్ ఎగ్జామ్స్ అని కన్సిడర్ చేస్తాం. ఈ 4 ఎగ్జామ్స్ ని వీకెండ్ ఎగ్జామ్స్ ని కన్సిడర్ చేసి వాళ్ళకి ప్రైజ్ మనీ లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం పర్ వీక్. సో దట్ మనం మంత్కి వచ్చేటప్పటికి 16 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఈ 16 ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మనం ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కీ ఫ్యాకల్టీయే స్టూడెంట్స్ తో డిస్కస్ చేస్తాడు. సో దట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టూడెంట్ కి డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి.
ఇవి కాకుండా మనం ఇయర్ కి ట్వైస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఇందులో మెయిన్ గోల్ సెట్టింగ్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి ఫోకస్ చేస్తాం. సో దట్ ఆర్డినరీ స్టూడెంట్ గా ఒక స్టూడెంట్ జాయిన్ అయితే శ్రీమేధలో అతను ఒక మంచి స్టూడెంట్ గా మంచి పర్సెంటేజ్ తో బయటకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సిఏ అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ప్రొఫెషనల్ జాబ్. అందుకే సిఏ పాఠాలే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. ఇలా శ్రీమేధలో చేరే ప్రతి విద్యార్థిని పరిపూర్ణంగా తయారు చేయడమే మా లక్ష్యం. మీ కలలను మేం నిజం చేస్తాం. రండి, శ్రీమేధలో చేరి ప్రొఫెషనల్ గా తయారై బయటకు వెళ్ళండి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ శ్రీమేధ స్పెషాలిటీ. ఆ వివరాలు స్మాల్ బ్రేక్ తర్వాత. కనురెప్పల ప్రేమల కాటు కన్నీరు తీపైనట్టు నా ఉంటే అంతే చాలు, నా వెంటే నువ్వే వస్తే పోలీసులు దొరికిపోయిన పర్వాలేదు, ఎవ్వవాడు చావాలి. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరీర్స్. కామర్స్ స్ట్రీమ్ లో నంబర్ 1 గా ఉన్న శ్రీమేధ విద్యా సంస్థలు ప్రతి ఏటా ఉత్తమ ప్రతిభ చూపిస్తూనే ఉన్నారు. ఇటు ఇంటర్మీడియట్, అటు సిఏ, సిడబ్ల్యూఏలో శ్రీమేధ విద్యార్థులే హవా. శ్రీమేధ స్థాపించినప్పటి నుంచి గత 6 ఏళ్లుగా ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో ఎప్పుడూ ముందుంటున్నారు. సిఏ, సిపిటి, పిసిసి, ఫైనల్, సిడబ్ల్యూఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ ఎగ్జామ్ ఏదైనా శ్రీమేధదే అగ్రస్థానం. ఇక ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో కూడా శ్రీమేధ విద్యార్థులు అగ్రగామిగా నిలిచారు. ఇప్పటికే టాప్ ర్యాంకులు సాధిస్తూనే ఉన్నారు. సిపిటి, సిడబ్ల్యూఏలో నెంబర్ 1 ర్యాంక్ శ్రీమేధదే. శ్రీమేధలో సీఏతో పాటు ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేశారు. అవునండి. ఈ రెండింటికి మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవును సార్, మీరు అన్నట్టుగా ఈ శ్రీమేధ విద్యా సంస్థల్లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి సార్. మొదటిది సిఏ అకాడమీ, రెండోది జూనియర్ కాలేజ్ అండి. జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడంలో మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీకు సిపిటి సిలబస్ తీసుకున్నారనుకోండి సార్, సిఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిపిటి ఉంది కదా, దాని సిలబస్ లో మనకి అకౌంట్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎంఈసీలో కూడా ఈ 3 పేపర్లు ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ కనుక విద్యార్థికి పడకపోతే అతను సిపిటి చదవడం అనేది చాలా కష్టం అవుతుందండి. సో అతను కోప్ అప్ అవ్వలేడు. అందుకని ముందు మనం ఏం చేయాలంటే, ఇంటర్మీడియట్ లోనే అతనికి ఒక స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్ అనేది ఉన్నది అనుకోండి, హయ్యర్ స్టడీస్ అనేవి అతనికి చాలా ఈజీ అవుతాయి. అందుకని ఆ కాన్సెప్ట్ తో మేము ఏం చేసామంటే 2006 లో ఈ శ్రీమేధ జూనియర్ కాలేజ్ అని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అప్రూవల్ తీసుకున్న జూనియర్ కాలేజెస్ ఉన్నాయండి శ్రీమేధలో. శ్రీమేధ జూనియర్ కాలేజ్ ఉంది, మేధా జూనియర్ కాలేజ్ ఉంది, మేధా కామర్స్ కాలేజ్ ఉంది, గర్ల్స్ కాలేజ్ ఉంది. సో వీటి ప్రకారంగా మేము ఏం చేస్తున్నామంటే, అటు ఇంటర్మీడియట్ సిలబస్ ని, ఇటువైపు ఈ సిఏ సిలబస్ ని ఇంటిగ్రేట్ చేస్తూ దీనికోసం కాయిన్ సిఏ ఓరియంటెడ్ ఇంటర్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాను సార్. ఈ కాయిన్ ప్రోగ్రామ్ లో చేరిన స్టూడెంట్స్ కి ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీతో పాటుగా ప్యారలల్ గా సిఏ కోచింగ్ కూడా ఇస్తాం మేము. ఆల్ ఇండియా సిఏ P2 PCCలో టాప్ ర్యాంక్ సాధించి శ్రీమేధ రికార్డ్ సృష్టించింది. 2007లో ఆల్ ఇండియా 39, 2008లో ఆల్ ఇండియా 11, 2009లో ఆల్ ఇండియా 15 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలిపిన విద్యా సంస్థ శ్రీమేధ అని గర్వంగా చెప్పగలం. ఇక గత ఏడాది సిడబ్ల్యూఏ ఫైనల్లో శ్రీమేధ ర్యాంకులు తిరుగులేనివి, మరే సంస్థ సాధించలేనివి. 2010 ఆల్ ఇండియా 2nd, ఆల్ ఇండియా 10th, ఆల్ ఇండియా